చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాకాంక్షలు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఎవరంటైనా ఈ దేవుడు కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపాసత్యములు. ఎన్ని ఉన్నాయండి ప్రభు దగ్గర. ఇవన్నీ మనకు కూడా కావాలి. ఇవన్నీ మనకు కావాలి. దాంట్లో ప్రత్యేకమైనది ఏంటంటే కనికరం. బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, కోప్పడతాం, కోపాలు వస్తాయి, రావని నేను అంటలేదు. ఎందుకంటే మానవులుగా పుట్టాం, ఉప్పు కారాలు తింటున్నాం బాగా, మరి కోపాలు ఉంటాయి కొన్ని. అయితే ఆ కోపము ఆ యొక్క సందర్భాన్ని వరకే ఉండాలి, ఆ సందర్భం వరకే. ఇంకా తర్వాత ముఖం చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండకూడదు, పలకరింపులు లేకుండా ఉండకూడదు. వాళ్ళు గుర్తుపెట్టుకున్నా సరే క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకని? ఆ తప్పు చేశారు. ఇప్పుడు మీ పిల్లలు పరీక్షలు రాస్తారు, 6 సబ్జెక్టులు ఉంటాయి. ఒక సబ్జెక్టు తప్పాడని చెప్పేసి వీడు పనికిరానోడు అంటామా? లేదు, ఆ పరీక్ష రాసి పాస్ అవ్వాలి. అలాగే మన తప్పులు చాలా ఉంటాయి, ఆ తప్పులన్నింటినీ మనము కప్పిపెట్టేసేయాలి. దాన్ని ఏమన్నాడు ఇక్కడ ప్రభువారు? కనికరము. ఏ దేవుడైనా కనికరము గల దేవుడు. మరి నీకుందా కనికరం? ప్రభు దగ్గరకు వస్తున్నావుగా, కనికరం ఉందా? ఆలోచించి. ఎందుకంటే ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపాసత్యములు కలిగిన దేవుడే. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఏమని చెబుతున్నాడు వాక్యంలో? నీ దేవుడు ఎలాంటి వాడు? కనికరము గల దేవుడు. దేవుని యొక్క ప్రేమలో సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 51వ వచనం. దేవుని ప్రేమలో దావీదు గురించి మాట్లాడుతూ ఉన్నారు. దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడను. ఎవరికంటే అండి? దావీదుకి, అతని సంతానానికి కూడా. అలాగే నీకు, నీ సంతానానికి కూడా ఏముండాలి? కనికరంగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. నిత్యము ఉంచుతాడంటే దేవుడు వాళ్ళ మీద కనికరం. దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి. అదే మాట కీర్తనలో 18వ కీర్తన 50వ చరణంలో కూడా అన్నమాట, దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపు వాడవు. అలా అనిపించుకుంటారా మీరు కూడా? ఈ కుటుంబానికి దేవుడు నిత్యము కృప, కనికరమును చూపుతున్నాడు అని చెప్పాలి అని ఆశపడతా ఉన్నాను. దేవుని ప్రేమించి ఈ యొక్క కీర్తనలో అంటాడు, 119వ కీర్తన 41వ చరణంలో, యెహోవా నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము. అంటే కనికరం పోగొట్టుకున్నాడు కాబట్టి కనికరం రాని. కొంతమంది బతిలాడుకుంటారు, భర్తని భార్యో, భార్యని భర్తో కాళ్ళు పట్టుకొని, ఏదో అయిపోయిందిలే, ఏదో అయిపోయింది కదా, అంత మాత్రం చేత ఇంత తలగాల, ఇంత బాధపడాలా? ఏమంటాం? కనికరం చూపు అంటాం. కనికరం చూపు. కనికరం లేకపోతే ఇంట్లో ప్రేమలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. కనికరం లేకపోతే ప్రేమ ఉండదు. కనికరం ఎప్పుడైతే ఉంటుందో ప్రేమ అప్పుడు పెళ్ళుబికి వస్తుంది. ఇప్పుడు భర్త భార్యను అన్నాడు అనుకుందాం, ఏది కనికరించమని. ఇప్పుడు భార్య కూడా ఓపెన్ అవుతుంది, ఏమని? నన్ను కూడా కనికరించండి, నేను కూడా మీ ఎడలా తప్పు చేశాను, బాధ పెట్టాను మిమ్మల్ని. ఇప్పుడు ఇద్దరికీ వచ్చిందిగా కనికరం. ఒకళ్ళు తగ్గించుకుంటే రెండో వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. ఎప్పుడు కూడా అండి కోపము, అలగటాలు లేకుండా ఎవరిళ్లలో ఉండవు. ప్రతి ఇంట్లో, చర్చిల్లో కూడా ఉంటాయి. ఎవరో అన్నారని ఇంకొక ఆమె రాదు. ఎందుకు రావు? ఎవరిని నువ్వు ద్వేషిస్తున్నావు? దేవుడినా, సేవకుడినా, లేదా విశ్వాసినా? ఎవరిని ద్వేషిస్తున్నా? చర్చికి రాలేదంటే ఎవరిని ద్వేషించినట్టు? దేవుణ్ణి.
తప్పది. ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా బాధలున్నా ప్రభు సన్నిధిలో మాత్రం కనపడాలి. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 145వ కీర్తన 9వ చరణం, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అంటే మనం చేసే పనులను బట్టి కనికరం ఉంటుందట. ఒక రోజున మా ఇంటికి కొన్న సంవత్సరాల క్రితం ఏదో సిమెంట్ పని చేయిస్తున్నాం. ఒక 2-3 రోజులు పట్టింది. పడితే అందులో ఒక పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన దాదాపు 55-60 ఏళ్ళు ఉంటాయి. అతని చేత సిమెంట్ కలిపించి బొచ్చెలు మోపిస్తున్నాడు. అతను భార్యాభర్తలు ఇద్దరం చూస్తూ ఉన్నాం. ఇంత వయసులో ఆయన ఆ ఎండలో పనిచేస్తూ ఉన్నాడు. సరే, మేస్త్రీను ఇంకొక అతను బండి వేసుకొని వెళ్ళిపోయారు. మరి ఇతను భోజనం చేసే టైం ఇది. చూస్తే ప్రియులరా, అన్నం ఉంది, ఏదో పచ్చడి ఏదో తెచ్చుకున్నట్టున్నాడు, ఏమి లేదు. సరే, మేము చూస్తూనే ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, మా మిస్సెస్ని అడుగుతున్నాడు, అమ్మా కొంచెం కూర ఉంటే పెట్టండి అన్నాడు. మాకు చాలా బాధ వేసింది. ఇంత పని చేస్తున్నాడు, ఒక కూర చేసి తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు ఆయనకి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదేమి. సరే, తర్వాత వివరాలను అడిగాం, చెప్పాడు. కూర వేసాం. మా టీచర్ గారు పెరుగు కూడా వేసింది. ఆమెకు నాకన్నా ఎక్కువ కనికరం. అది నేను తినాల్సిన పెరుగు, ఏమండి, దొడ్డ పెరుగు అంటారు దాన్ని. ఆ పెరుగు వేసేసింది. నన్నేం అడగదు. అంటే నేనేమన్నా అన్నాన్ని తెలుసు ఆమెకి. శుభ్రంగా తృప్తిగా తిన్నాడు. కాసేపు పడుకున్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, అతను ఒక మాట అనిపోయాడు. ఏమన్నాడు తెలుసు? క్రైస్తవుడేం కాదు, హిందువే. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడును కాకమ్మా. వాళ్ళ దీవెనలు కూడా మనకు పనిచేస్తాయి. మనం అనుకుంటాం, నువ్వు ఇచ్చే దేవుని, అడుక్కునేవాడు కూడా దీవెనిస్తాడు మనకి, అది కూడా పనిచేస్తుంది. ఏమండి, డబ్బులు ఇస్తేనే కాదు, అన్నం ఇస్తేనే కాదు, వస్త్రాలు ఇస్తేనే కాదు, ఎలాంటి సహాయం చేసినా దేవుడు సహాయం. అయితే పనికి మాలిన వాటికి సహాయం చేయకూడదు. అంటే ఆ టీవీ కొనుక్కుంటా ఇవ్వండి, ఫ్రిడ్జ్ కొనుక్కుంటా ఇవ్వండి, ఓవెన్ కొనుక్కుంటా ఇవ్వండి, ఇలాంటి వాటికి ఏసీ కొనుక్కుంటా ఇవ్వండి అంటే ఇవ్వకూడదు. అది లగ్జరీస్ అన్నమాట. అంటే నీకు తినటానికి తినలేదు కానీ నీకు అవి కావాలా అనే మాట వస్తుంది. ఉంటే కొనుక్కో, తప్పులేదు. ప్రియులారా, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయంట. సమస్త కార్యాల మీద ఆయన కనికరం కనపడుద్దంట మనకి. 28వ అధ్యాయము సామెతల గ్రంథము 28:13లో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడు. ఎవరికి కనికరం దేవుడిది వస్తుందట? ఏమండి, ఎవరిది వస్తుందట? ఆలోచించి. అతిక్రమములను దాచిపెట్టువాడికి కనికరం రాదు. కొంతమంది ఫ్రెండ్స్ అంటారు, వాడికేమిరా ఎప్పుడు నిజమే మాట్లాడతాడు, దాచుకోడు ఏమి కడుపులో, వాడేం దాచుకోడు, ఉన్నట్టు మాట్లాడతాడు అంటారు. కొంతమంది అన్నారు, కష్టం రా వాడట మాట్లాడితే మనకి ఇబ్బంది అవుద్ది, నా గురించి కూడా చెబుతాడు జనాలకి అని. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచించండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థన చేస్తున్నాం. ఏమంటున్నాడు? నీ కనికరాన్ని బట్టే ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నాం, లేకపోతే లేదు. అర్థమవుతుందండి అంటున్నాడు దానియేలు. పరాయి దేశంలో ఉన్నాడు, చెరపట్టిన పడిన దేశంలో ఉన్నాడు, అయినా కూడా అంటున్నాడు, నీ కనికరాన్ని బట్టే మేము ప్రార్థన చేయగలుగుతున్నాం ఈ రోజున. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటేను దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. బలి కాదు ఆయనకు కావాల్సింది. చాలామంది ఏంటంటే బలులు ఇస్తే సరిపోద్దులే మనకి, దేవుడు కృప చూపుతాడని. బలిని కోరటం లేదు, నేను కనికరాన్ని కోరుతున్నాను. మీ బంధువులు ఒక రోజున ఒకళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టారు. 2 అన్నదమ్ములు, వాళ్ళు పక్కపక్కనే ఉంటాయి పోర్షన్లు. ఈ యువతల పోర్షన్ వాళ్ళు
అంటే తమ్ముడు పెట్టుకున్నాడు. సరే ప్రార్థనకి పాటలు పాడతామన్నారు. సరే నేను అడిగాను అతన్ని, అయ్యా మరి మీ బ్రదరు రాలేదే? వాళ్ళు రారండి అన్నాడు. పక్కనే ఉంటారు. అదేంటి, ఎందుకు రారు అన్నాడు. వాళ్ళకి మాకు గొడవ అయిందండి, నేను పిలిచినా రాడండి అన్నాడు. సరే ఒక మాట అనుకుందాం, ఏమనుకోవద్దు, మన ఇద్దరం కలిసి పిలుద్దామని, పోయి పిలుద్దామని, పక్కనే పిలుద్దామని. రానండి నేను, రాడు, ఎందుకు అనవసరం, అట్లా కాదులేవయా, పిలుద్దాం, మాట్లాడదాం, విరోధం ఉండకూడదు, ప్రభు పని కదా ఇది అని అంటే, సరే బలవంతం మీద వచ్చాడు. నువ్వే పిలువు అన్న. తలుపు కొట్టాడు, పిలిచాడు, అన్నయ్య అన్నయ్య. వాళ్ళ భార్య అంటే వదిన చెబుతుంది, మీ అన్నయ్య ఇంట్లో లేడు అని కటువుగా మాట్లాడి చెప్తున్నాడు నాతో. చూశారు కదా, మేము మాట్లాడితేనే వాళ్ళకి నచ్చదు, అది ఇదని అన్నాడు. సరే కాసేపు అయిన తర్వాత ఒక నిమిషం అయింది. తర్వాత నేను తలుపు కొట్టి, అతని పేరేంటో నాకు తెలుసు, ఇద్దరు అన్నదమ్ములు కదా తెలుసు నాకు. నేను పిలిచాను, నా స్వరం విన్నాడు, లోపలే ఉన్నాడు అతను, బయటికేం పోలా, లోపలే ఉన్నాడు. నా స్వరం విన్నాడు. ఇద్దరు మాట్లాడుకోవడం కూడా నాకు వినపడతా ఉంది. పాస్టర్ గారు ఏమన్నారు, పాస్టర్ గారు అని గుసగుసలు ఆడుకుంటున్నారు వాళ్ళు. సరే నేనన్నా, నువ్వు నా వెనక్కిరా అని అన్నాను ఇతను తమ్ముడిని. నేను ముందు నించున్నా. తలుపు తీస్తే ఎవరు కనపడతారు, నేనే కనపడాలి. తలుపు తీయంగా నేను కనపడ్డా. ఇంకేమంటారు వాళ్ళు, రెండయ్య గారు అన్నారు. కూర్చున్నా. సరే పరిచర్య చేయడానికి ఆమె ఏదో కాఫీ టీయా మంచినీళ్ళు అడిగింది. అవన్నీ ఏం కాదులేమ్మా, ప్రార్థన కదా రండి అన్న. అంటే వాళ్ళ ఆయనకి వెళ్ళి చూసింది ఈమె. వాళ్ళ ఆయన నాకెళ్ళి చూశాడు. చూసి అని అంటున్నాడు, అలా కాదు, ప్రార్థన ఇది, దీంట్లో విరోధం ఏముంది, దేవుడికి విరోధంగా ఉండాలా మనం, రండి అంటే, వాడికి నేను వస్తే ఇష్టం లేదులేండి అన్నాడు. ఏమయ్యా ఆయన వస్తే నీకు ఇష్టం లేదా? అదేం లేదండి అన్నాడు. మంచిది. నేను అన్నాను, నువ్వు వస్తేనే నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే వచ్చాను. సర్లే గారు అన్నాడు. సరే వచ్చేసాం. పాటలు అయిపోయాయి. వాళ్ళు సాక్ష్యం ఏదో ఉంటుందిగా, సాక్ష్యం చెబుతున్నారు. చివరిలో అదే సాక్ష్యం అయిన తర్వాత ఒక ప్రార్థన చేయమన్నా ఒకరికి. ప్రార్థన చేసేప్పుడు కూడా రాలా ఆయన. అప్పటికి అరగంట అయింది, మేము పోయి పిలిచొచ్చి రాలేదు. దేవుని ప్రేమించిన కనికరం లేదా అతనికి అని మనసులో నేను అనుకుంటున్నాను. దేవుడికి ప్రార్థన చేస్తున్నాయా, ఇతనికి కనికరం లేదా, తమ్ముడే కదా అని అనుకుంటూ ఉంటే, ప్రార్థన చేసిన తర్వాత వాక్యాన్ని మొదలు పెడుతున్నానండి. వాళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారు వెనకాల. హల్లెలూయా. వచ్చారు, అన్న వచ్చాడు, భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, అందరూ వచ్చారు, కూర్చున్నారు, వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత భోజనాలు ఉంటాయి కదండి, ఆ భోజనాలు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. నేను అన్నాను, ఇంతసేపు వాక్య భోజనం తిన్నారు, భౌతిక సంబంధమైన భోజనం కూడా తినేలండి, సంతృప్తికరంగా ఉంటుందని. సరే ఇక మొహమాటం కొద్దీ వాళ్ళు ఒప్పుకొని, 5 ఉన్నారు ఆ కుటుంబీకులు, 5 భోంచేసి వెళ్ళారు, ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. తమ్ముడు అంటాడు, అయ్యగారు మీరు పిలిస్తే ఎట్లా వచ్చారు వాళ్ళు, మీరు పిలిస్తే ఎట్లా వచ్చారు వాళ్ళు అంటే, అయ్యా మనం దేవుని బిడ్డలం, దేవుడు కనికరం కలిగిన దేవుడు, కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా పిలిస్తే ఎవరైనా వస్తారు. దేవుని ప్రేమించవలసిందిగా కోరుతా ఉన్నాం, దేవుణ్ణి హత్తుకోవలసిందిగా కోరుతా ఉన్నాం. హత్తుకుంటే ఈ మాటలన్నీ నీకు జ్ఞాపకం వస్తాయి. విరోధులు ఉంటారు, నాకైతే విరోధులు ఉంటారండి. నేను ఎవరితో అయినా మాట్లాడతాను. కోపగించుకోవడమే తప్పు చేస్తే మళ్ళీ నేను మాట్లాడటం కూడా అలాగే మాట్లాడతాను. నాకు అదేం ఉండదు. ఎందుకంటే వాళ్ళ తప్పది, నా తప్పు కాదు. నేను చేయలేదు ఆ తప్పు, వాళ్ళు చేసినందుకు వాళ్ళని కోప్పడ్డాం అంతే తప్ప జీవితకాలం అంతా ముఖాలు చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉంటే దేవుడికి ఇష్టమా? ఏమన్నాడు దేవుడు ఒక మాట,
నిన్ను వలే చెప్పండి నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడుగా. ప్రేమించు. లక్ష్మి కనపడితే, ఈ లక్ష్మి గారు కోటేశ్వరరావు భార్య కనపడితే నాతో మాట్లాడాల్సి వస్తుందేమోనని ముఖం తిప్పుకొని వెళ్ళిపోద్ది. మొన్న ఈ మధ్య మేము చలవారిపాలెం వెళ్ళొస్తామంటే ఆ మూల మీద నించొని స్కూటర్ ఆపి నించొని ఫోన్ మాట్లాడుతూ ఉంది. నేను గమనిస్తానే ఉన్నా. అంత అవసరమా? సరే ఉన్నావు, మేము చూసాం, మరి నువ్వు కూడా చిరునవ్వు అన్న నవ్వితే పోద్ది. ఎందుకంటే ఎట్టాగా ఆపలేము బండి, ఒక ముఖం చిరు అని అంటే అయిపోయా. అది కూడా చేత కదా. ఎందుకు భీష్మించుకొని కూర్చుంటాం? ఏం పాపం చేశాం, ఏం అన్యాయం చేశాం, మీ గురించి ఏం చెడు చెప్పాం బయట? లేదు కదా. దేవుని ప్రేమిస్తున్నాం. మీకా గ్రంథం హోషేయలోని 12:6 చదువుతాం. 12:6 కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎలాగ ఉండాలంట? కనికరము న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఏమైనా చేయి, దేవుడి మీద నమ్మిక మాత్రం ఉంచాల్సిందే. దేవుడిని మర్చిపోవడానికి లేదు. ఎవరిని మర్చిపోయినా సరే ఈ భూమి మీద. అర్థమవుతుందా నీకు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడిగాడు నిన్ను ఆయన? ఏమంటే న్యాయంగా నడుచుకోమన్నాడు, కనికరం చూపిమన్నాడు, ప్రేమించమన్నాడు, దీన మనసు కలిగి ఉన్నామన్నాడు. ఇవే కదా దేవుడు అడుగుతుంది నిన్ను. డబ్బులు ఇమ్మని అడగలేదుగా, నీ ఆస్తులు ఇమ్మని అడగలేదుగా. ఇవి కూడా చేయలేమా దేవుడికి? పిల్లలు ఆలోచించేయండి. మీకా గ్రంథంలోనే 7వ అధ్యాయం 18వ వచనంలో, తన స్వాస్థ్యములో శేషించిన దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమం విషయంలో వారిని క్షమించు దేవుడైన నీతో సముడైనటువంటి దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. కనికరం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కోపముంచుకారంట. కోపం ఉంటుంది కానీ ఎప్పుడూ ఉండదంట. కాబట్టి నీకు ఎప్పుడు కోపం ఉందా? ఇప్పటికైనా సరే నువ్వు ఎవరితో అన్నా మాట్లాడకుండా ఉన్నటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? ముఖం తిప్పుకునే మనుషులు ఎవరైనా ఉన్నారా? ఏం లేనట్టు నీకు కనికరం లేదు. బైబిల్ చెప్తా ఉంది. ఏమండి, దేవుడి యొక్క మాటలు వింటున్నప్పుడు మనము దేవుడి వైపు చూస్తే ఆయన కనికరము చూపుడు యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపం ఉంచడు. కనికరం చూపేవాళ్ళు నిరంతరం కోపం ఉంచుకోరు. నిజం. నా బంధువులు ఎంతోమంది నా మీద కోపం పెట్టుకుంటారు. ఎందుకని? నేను హిందువుని క్రైస్తవుడిగా మారినందుకు. ఎందుకంటే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళటంలా నేను ఎప్పుడు, వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళటం లేదు నేను. పెళ్ళిళ్ళకి కానీ, పేరెంటాలకు కానీ, గృహప్రవేశాలకు కానీ నేను వెళ్ళటంలా. వాళ్ళకి నా మీద కోపం ఉంది. ఎందుకంటే నేను వస్తే ఏదో కాస్త ₹1 వస్తుంది వాళ్ళకి. నిజమే కదా. వెళ్ళినప్పుడు ఫంక్షన్కి ఏదో తక్కువలో పెట్టం కదా, ఒక 5,000 తక్కువ ఏది పెట్టం కదా. డబ్బులు పోతూ ఉన్నాయి ఒక పక్కన, ప్రేమలు పోతూ ఉన్నాయి మరొక పక్కన, అనుబంధాలు పోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే నీదొక మతం, నాదొక మతం. మరి ఇప్పుడు వాళ్ళని మనం ప్రేమించాలా, దేవుని ప్రేమించాలా? చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? వాళ్ళని ప్రేమిస్తే దేవుడు నా మీద కోపం పెట్టుకుంటాడు. భూమి మీద వాళ్ళు కోపం పెట్టుకున్నా పర్లేదు నాకు. ఎందుకని? వాళ్ళు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళరు. వాళ్ళు నా బాగోగులు చూడరు. వాళ్ళు నాకు తోడుగా ఉండరు. ఎప్పుడో ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు పలకరిస్తారు. కానీ నిత్యము పలకరించే దేవుడు, తోడై ఉండే దేవుడు, కాపాడే దేవుడు, కనికరం చూపే దేవుడు, ఈయన ముఖ్యమా?
మాకు ఇంటికి చుట్టాలు వచ్చారండి అని దేవుడు దగ్గరికి రావటం మానేయటం ముఖ్యమా? ఏది ముఖ్యం? నిన్ను నిరంతరం కాపాడేది నీ బంధువులా, దేవుడా? నీ రాకపోకల్లో తోడై ఉండేది వాళ్ళ, దేవుడా? నీ అనారోగ్యాన్ని తీసివేసేది దేవుడా, నీ వాళ్ళ? ఆలోచించు. దేవుడు వైపు చూడు. దేవుడు వాక్యం చెప్తుంది, కనికరం చూపేవాళ్ళు నిరంతరం కోపం పెట్టుకోరు. ఇది గుర్తుపెట్టుకొని చేయండి, దేవుడికి మహిమ వస్తుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, పూర్వకాలమును నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులను ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. మాకు ఇవ్వయ్యాయి. ఏం కావాలి? సత్యము కావాలి, కనికరం కావాలి. ఈ రెండు మాకు దేవుని యొక్క ప్రేమలో. మత్తయి సువార్తలో దేవుడు అంటాడు, కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం ఉంటే కనికరం పొందుతారు దేవుడి దగ్గర నుంచి. దేవుడు అంటున్నాడు 9వ అధ్యాయం 13వ వచనం మత్తయి సువార్తలో, కనికరమనే కోరుతున్నాను కానీ బలిని కోరను. ఏం కోరట్లేదు ఆయన? బలిని కోరట్లా. నువ్వేదో ఇస్తేనే చర్చికి రమ్మని మేమని అన్నామా? అంటే నీ దగ్గర నుంచి ఏదో నేను ఆశిస్తున్నట్టు అర్థం. ప్రేమపూర్వకంగా నిన్ను అడిగి తెచ్చుకోవటం వేరు, కమాండ్ చేసి తెచ్చుకోవటం వేరు. మత్తయి సువార్త 12:7లో, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. దేవుడు చెప్తున్నాడు, ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయం 23వ వచనం, న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టేశారు మీరు. ఈ మూడు పోయినాయి మీలో. మీలో అంటే మీలో కాదు, ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్లో లేవంట. ఏం లేవంట? న్యాయము కనికరము విశ్వాసము. ఏం చేశారంట? విడిచిపెట్టేశారు. ప్రభువే అంటున్నాడు, మీరు ఉండలేదు సరిగా అని దేవుడు వాళ్ళతో చెప్తా ఉన్నాడు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానేయద్దు. ఏమేంటి? కనికరం, విశ్వాసం, న్యాయం. దీన్ని మానేయద్దు. అవి చేయండి. అలాగే దేవుడికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వండి అని దేవుడు ఆ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మేము పండగకు వచ్చాం, మేమే వేసాం 2 కట్టలు బియ్యం, మందిర ప్రతిష్ట కదా గొప్ప, కానీ వాళ్ళు రారు. అంటే ఒక ఆమె నాతో ఇట్లాగే ఉంది, మన చర్చి దగ్గర ఆమె ఆ రోజు ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటే, మీటింగ్స్ జరుగుతూ ఉంటే, నేను హోటల్ నుంచి తెప్పిస్తాను అయ్యగారికి చెప్పండి అన్నట్టు. ఆమె రాదంట చర్చికి. ఎవడికి కావాలి? ప్రేమ చూపకుండా డబ్బులు ఇచ్చి పాస్టర్ని దేవుణ్ణి కొందాం అనుకుంటున్నావా? ప్రేమతో నువ్వు పచ్చడి మెతుకులు పెట్టినా కూడా ఇష్టమే. ప్రేమ లేని చోట పంచభక్ష పరిమాణాలు పెట్టినా వేస్ట్, ఉపయోగం లేదు. ఎప్పుడు కూడా అలా ఆశపడకూడదు. మాకేదో ప్రత్యేకంగా ఇవ్వండి అని అడగకూడదు. లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో 1:50లో, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములను. నీకు కనికరం కావాలి అంటే నువ్వేం చేస్తూ ఉండాలంటే బైబిల్ చెబుతా ఉంది, ఆయనకు భయపడతా ఉండాలి. చూడండి, వాక్యం చూస్తే మీకే అర్థం అవుతుంది. 1:50లో లూకా సువార్త, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. తరతరాలు ఉంటుంది అంట. అంటే నీ పిల్లలు కూడా ఏం కలిగి ఉంటారు? ఇప్పుడు కనికరం కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, ద్వేషం ఉండదు, ప్రభువుని ప్రేమిస్తారు. భయపడితే 54వ వచనం లూకా 1:54, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు. ఎప్పటిదాకంటే అండి వాళ్ళ సంతానానికి యుగాంతం వరకు. ఇంకా యుగం అయిపోలేదుగా,
అంటే ఇప్పుడు అబ్రహాం సంతానానికి కనికరం ఉన్నట్టేగా, అలా నీ కుటుంబానికి కూడా కావాలని ఆశపడతావు. నువ్వు నిజంగా దేవుడికి భయపడితే ఇలాంటి దీవెన నీకు దేవుడు దయచేయను గాక. 58వ వచనం, లూకాసు వార్త 1:58. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించారు. ఒక వ్యక్తి మీద దేవుడు మహాకనికరం చూపాడని వాళ్ళ బంధువులు పొరుగువారు కూడా అంటే సంతోషించారంట. నీకుందా అలాంటి ఆలోచన? నీ మీద దేవుడు అలా కనికరం చూపాడని బంధువులు ఇరుగు పొరుగు వారు అనుకుంటారా? అనుకోవాలి. అనుకునేటట్టుగా నువ్వు ప్రవర్తించాలి. 6వ అధ్యాయం లూకాసు వార్త 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. దేవుడు కనికరం కలిగేవాడు కాబట్టి మీరు కూడా కనికరాన్ని ధరించుకోమని చెప్తా ఉన్నాడు. మేము చేయమండి అంటే అది నీ ఇష్టం. ఇక వాక్యం చెప్తున్నాం మేము. లోబడితే లోబడు, లేకపోతే లేదు. నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలా, కనికరంగా ఉండు. లేదు ఆశీర్వాదం లేకపోయినా పర్లే, మా పిల్లలు పాడైపోయినా, బ్రష్లు అయిపోయినా, చెడిపోయినా, మమ్మల్ని గాదని తిరుగుతున్నా పర్వాలేదండి, మేము మాత్రం కోపం మానుకోమండి, మేము మాత్రం వాళ్ళతో మాట్లాడమండి, మేము మాత్రం వాళ్ళ ముఖం చూడమండి అంటావా? కనికరం లేదు నీకు. నీ కనికరం లేకపోతే దేవుడు కనికరం చూపడుగా. ఎందుకు ఇలా జరిగిందని అడగడానికి నీ దగ్గర అధికారం ఉందా? ప్రభువుని అడగడానికి, ప్రభువా నేను కనికరం చూపలేదా, జాలి చూపలేదా, ప్రేమ చూపలేదా, సత్యంగా మాట్లాడలేదా, మరి ఎందుకు నాకు ఇలాగా అని అడగడానికి నీ దగ్గర ఏమున్నాయి? దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో కనికరానికి ఎక్కువ ప్రాధాన్యత. 2 కొరింథీ పత్రిక 1:23. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీనకు రాలేదు. మీరు చాలా కనికరంగా ఉన్నారు, నాకు బాగానే అర్థమవుతుంది మీరు బాగున్నారని. నేను ఇప్పుడు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. అంటే మీ మీద అంత కనికరం, వాళ్ళకు కూడా పౌలు మీద అంత కనికరం కలిగి ఉన్నారు. ఆ రోజుల్లో లేవు కదండి ఉత్తరాలేగా, ఉత్తరాలు కూడా లేవండి ఈ వాక్యాలు రాసేటప్పుడు. ఉత్తరాలు లేవు, రైళ్లు లేవు, బస్సులు లేవు, విమానాలు లేవు, ఓడలు ఉన్నాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవాలంటే గుర్రాలు, గాడిదలు, ఒంటెలో వాటి మీద వెళ్ళాలి, రోజులు పడుతుంది. ఒక విషయం ఇంకోళ్ళకి చెప్పాలంటే, పాత రోజులు ఒక మాట అనేవాళ్ళు, ఏంటో తెలుసా? పెళ్ళి చేస్తున్నామంటే 7 జతల చెప్పులు అరిగిపోయాయంట. ఎన్ని జతలు? 7 జతలు. అంటే ప్రతి ఊరికి నడుచుకుంటూ పోవాలి. బస్సులు లేవు, ఆటోలు లేవు ఆ రోజుల్లో. మా పెళ్ళి జరిగేటప్పుడు కూడా ఇంత విస్తారంగా ఫోన్లే లేవు అనుకోండి, ఫోన్లు లేవు మేము పెళ్లి చేసుకున్నాము. ప్రియులారా ఆలోచించేయండి. ఎలాగా అంటే నడుచుకుంటూ పోవాలి. అరే తమ్ముడా నువ్వు ఈ దిక్కుకెళ్ళు, చుట్టాలు ఇటు పక్కన్నారు, వీళ్ళకి ఇచ్చిరా, నువ్వు ఇటు వెళ్ళు, అమ్మాయి నువ్వు కూడా వెళ్ళు, ఎట్టాగొట్ట బస్సులో ఉన్న పోయి ఇచ్చిరా పో అని 4 పక్కలకి తరిమి కార్డులు ఇంటికి వెళ్ళి ఏమంటే కార్డులు ఇస్తేనే పెళ్ళికి వచ్చేవాళ్ళు. ఈ రోజున వాట్సాప్లో పంపుతున్నాం, అయ్యగారు వచ్చేయండి, ఏమనుకోవద్దు రాలేకపోతున్నాం. ఏది బస్సులుండి, రైళ్ళుండి, బళ్ళుండి, కార్లుండి కూడా ఆ రోజు నడిచి వచ్చారు. ఈరోజు అంత ఫ్యాషన్ అయిపోయింది, అంత ఫ్యాషన్. అందుకని ఆమె ఏముంటుందండి, ఇవన్నీ ఎందుకు అయ్యగారు నేను తెప్పిస్తాను హోటల్ నుంచి తినండి. మాకు చేత కదా హోటల్ నుంచి తెచ్చుకొని తింటాం, చేత కదా. దేవుని యొక్క ప్రేమలో తిమోతికి రాసిన 2వ పత్రిక 1:2. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానమును కలుగునుగాక. ఏమేంటంట? కృప, కనికరం, సమాధానం, ఈ 3 కలుగునుగాక. ప్రార్థన అండి ఇది, ప్రార్థన. 1:16 కూడా చూడండి, 2 తిమోతి గ్రంథము
ప్రభువు ఒనేసిపోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. ఒక కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఒక కుటుంబానికి దేవుడు కనికరం కావాలి, చూపించయ్యా, అయ్యా వాళ్ళలో చెడుతనం తీసేయ్యా. ప్రార్థన చేస్తుంటాం మనం కూడా, మంచే కదా, చెడు కాదుగా. ఆలోచించి ఇంకొక మాట కూడా అంటాడు 2 తిమోతి 1:18 మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బావుగా ఎరుగదవు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ప్రభు వల్ల కనికరం పొందాలి. ఎవరుంటారండి మన ఇంట్లో? అందరూ వెళ్ళిపోతారు. ఒక్కోసారి ఒంటరిగా బతకాల్సిన రోజులు వస్తాయి. అప్పుడు ఎవరు నీకు తోడు? చెప్పండి, ఎవరు తోడు? దేవుడే. చీకటి అంటే భయం, కరెంటు పోతే భయం, ఫ్యాన్ తిరగకపోతే భయం, లీలగా ఏదో కనపడితే కళ్ళు తీసి కడిచి సందులో నుంచి దుప్పటి సందులో నుంచి చూసి అమ్మో అంటారు కొంతమంది. నువ్వు కప్పుకుందే నల్ల దుప్పటి, మళ్ళీ నీకు కనపడుతుందంటే దయ్యం. దేవుడు కనపట్లా? దేవుడు కనపడ్డా? ప్రార్థన చేసుకో. ఒంటరిగా ఉంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. మార్క్స్ వార్త 1:35 ప్రకారం దేవుడు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరి ప్రార్థన చేసుకో. నాకు ఎవరు లేకపోతే భలే సంతోషం. ఇంట్లో ఏ సినిమా చూడటానికి కాదు, ప్రార్థన చేసుకోవడానికి. సైలెంట్గా ఉంటుంది ఇల్లు, ఎవరు ఉండరు కాదు. ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థనకి ఒంటరితనం అవసరం. మిగతా జీవితానికి ఒంటరితనం పనికిరాదు. అర్థమవుతుందండి? అది మంచిది కాదు. తీతుకు రాసిన పత్రిక 1:4 తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ఈ 3 కావాలండి మనకి. కృప, కనికరం, సమాధానం. తీతుకు రాసిన పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయడం ద్వారా మనల్ని రక్షించును. ఎవరి కనికరం చొప్పున రక్షించబడ్డాం? దేవుని కనికరం. నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. ఆయన కనికరం చొప్పున రక్షించబడతా ఉన్నాం దేవుని యొక్క ప్రేమలో. యాకోబు పత్రిక 2:13 కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరం చూపకపోతే కనికరము లేని తీర్పు పొందుతామంట మనం. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది కనికరం చూపకపోతే. యాకోబు పత్రిక 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమునైనను వేషధారణైనను లేనిది అయినది. ఏంటిది? కనికరము పక్షపాతంతో కనికరించకూడదు, వేషధారణతో కనికరించకూడదు. ఎవరో మాట్లాడకుండా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి లేదా నెలలుగా ఉన్న వ్యక్తి ఒకసారి అండి బాగున్నావా అని అడిగాడు అనుకో, ఏదో వచ్చినాడు చూడు ఎట్ట మాట్లాడుతున్నాడు, సిగ్గులేక అనొచ్చా? అనొచ్చండి. అతను తగ్గించుకొని వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు అతన్ని లోపల ద్వేషిస్తూ ఉన్నావు. తప్పు కదా? అదే కదా ఇక్కడ రాసింది. దేవుని యొక్క ప్రేమలో అర్థం చేసుకోవాల్సింది ఒకటి, కనికరముతో మంచి ఫలములు ఫలించాలి పిల్ల. పక్షపాతం ఉండకూడదు. రెండోది వేషధారణ ఉండకూడదు. ప్రేమతోనే పలకరించు. నువ్వు కూడా నువ్వు ప్రేమ చూపకుండా వేషధారణ క్రైస్తవత్వాన్ని చేస్తావా? దేవుని యొక్క ప్రేమలో యోబు కూడా సహనంతో, ఎంతో జాలితో, కనికరంతో ఏమండి దేవుని పక్షాన నిలబడ్డాడు. చివరి మాట మనము చదువుదాం. చివరి మాట మనము చదువుకొని దేవుణ్ణి మహిమపడదాం.
యూదాపత్రిక 1వ అధ్యాయం, ఒకటే ఉంటుంది అధ్యాయం, 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇతను. మీకు ఈ 3 రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు రావాలని ప్రార్థన చేస్తాం. 21వ వచనంలో కూడా యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి. వెయిట్ చేయండి దేవుడి కొరకు, కనికరం కొరకు. ప్రియులారా, దరిదాపుగా 70 వచనాలు ఉన్నాయి కనికరం గురించి బైబిల్లో. నేను కొన్నే చెప్తున్నాను మీకు. చివరి మాట చదవండి, 1:22 చదవండి. యోధాపత్రిక 1:22 చదువమ్మా. సందేహపడు వారి మీద కూడా కనికరం చూపండి. కొంతమందికి సందేహాలు ఎక్కువ ఉంటాయి, అంటూ ఉంటారు. అలాంటి వారి మీద కూడా కనికరం చూపండి. తొందరగా లోబడరండి. క్రీస్తు దగ్గరికి రావాలంటే లోబడరు. చాలామంది లోబడరు. అదే తప్పుడు పని చేయడానికి ఎంతో లోబడతారు, పాపం చేయడానికి ఎంతో లోబడతారు, అసభ్యంగా మాట్లాడటానికి ఎంతో లోబడతారు. నాకు అసభ్యంగా మాట్లాడితే కోపం. అసభ్యంగా మాట్లాడకూడదు. దేవుని ప్రేమిస్తున్నటువంటి